హాయ్ అండి. ఈరోజు మనము చామదుంప పులుసు తయారు చేసుకుందాము. ఈ చామదుంపకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చామదుంపలు 1/2 కేజీ తీసుకున్నానండి. ఇక్కడ ఇట్లా నీట్గా కడిగి పై పొట్టు తీసేయాలండి. చింతపండు పులుసు అండి, నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఇట్లా పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు తీసుకోవాలి. పచ్చిమిర్చి 2 తీసుకోవాలి. టమాటా 1 తీసుకోవాలండి, ఎందుకంటే మనం ఇక్కడ పులుసు యాడ్ చేసుకుంటాం కాబట్టి టమాటాలు తక్కువగా తీసుకోవాలి. టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్ తీసుకున్నానండి. ఇక్కడ ఉల్లిపాయ 1 తీసుకోవాలి. కారపొడి 2 స్పూన్లు అండి. పసుపు, ధనియా పౌడర్ 1 స్పూన్. చామదుంపలని ఒక డేక్షా తీసుకొని ఉడకబెట్టుకున్నాము. బంగాళదుంపలు ఎట్లా ఉడకబెడతామో అట్లనే ఉడకబెట్టాలి. మీకు ఈ కర్రీ తొందరగా కావాలని అంటే ఈ దుంపను 2 భాగాలు చేసుకునండి, లేదంటే అట్లనే ఉడికించుకున్నా ఉడికిపోయిద్ది. ఈ చామదుంప పులుసు తయారు విధానం చూద్దాం. ఇలా ఒక డేక్షా తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇలా వేయించుకున్నాక టమాటా యాడ్ చేసుకుందాం. కారం, పసుపు యాడ్ చేసుకుందాం. ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఇలా చామదుంపల్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఈ కొంచెం కూడా పొట్టు లేకుండా ఉండాలంటే తీసేసుకోండి చక్కగా. నేను ఇక్కడ ఇట్లనే ఉంచుతున్నాను. ఇప్పుడు ఇవి వేసేసుకుందామండి. చక్కగా కారము మసాలా మొత్తం ఈ ముక్కకు బట్టి మంచి టేస్ట్ వచ్చిందండి. ఇలా చామదుంప ముక్కలు వేసాక 2 నిమిషాలు ఉంచి తర్వాత పులుసు యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ పులుసు త్వరగా చిక్కపడింది కాబట్టి కొంచెం నెలగా చేసుకుంటేనే బాగుంటుంది. మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు వేద్దాం. ఇక్కడే మనము సాల్ట్, కారం చెక్ చేసుకోండి, సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఉడికించుకుందాం. ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. రసం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను, రసం పొడి యాడ్ చేయట్లేదు. ఇలా చిక్కబడేలాగా మరిగించుకోవాలి.
2 నిమిషాలు ఉంచుకున్నామండి. ధనియా పౌడర్ వేసాము కదా. మన చామదుంప పులుసు రెడీ అయిందండి. ఇప్పుడు మనం కొంచెం బెల్లం ముక్క యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఈ బెల్లము మనం పులుసు యాడ్ చేసుకున్నాం కదా, కొంచెం పులుపు పోవటానికి ఈ బెల్లం యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం కరిగేలాగా తిప్పుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవటం. Thank you for watching.